అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కోహిమా, క్యాపిటల్ ఆఫ్ నాగాలాండ్. అసలేంటి హోర్న్బిల్ ఫెస్టివల్, ఎందుకు జరుపుకుంటారనేగా మీ ప్రశ్న. రానున్న మోడర్న్ యుగంలో తమకున్న సంస్కృతులన్నీ కనుమరుగవకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ విభిన్నమైన నాగజాతి సాంప్రదాయాలన్నీ ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ హోర్న్బిల్ ఫెస్టివల్. వీళ్ళ యూనిటీని చూస్తే నిజంగా మెచ్చుకోకుండా ఉండలేరు. ఎందుకో తెలుసా, ఏకంగా రాష్ట్ర నలుమూలల్లో ఉన్న 17 తెగలందరూ కూడా ఈ హోర్న్బిల్ ఫెస్టివల్ కి హాజరవుతారు. ఒక్కొక్క ఇళ్లలో ఒక్కో తెగ ఉండి వాళ్ళ లైఫ్ ని అయితే ప్రెజెంటేషన్ చేస్తారండి. చూడ్డానికి వీళ్ళందరూ ఒకేలా ఉన్నా వాళ్ళ కల్చర్ డిఫరెంట్ గా ఉంటాయి. అసలు ఈ ఫెస్టివల్ ఏం చేస్తారంటే ఒకే యూనిక్ గా ఆడుతూ పాడుతూ డాన్స్ వేయటం, మార్కెట్ ఉంటుంది, షాపింగ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్, అటవీ కలపలతో తయారు చేసే అందమైన చెక్క శిల్పాలు, నాగతెగలు తయారు చేసే ఆరోగ్యకరమైన రైస్ బీర్లు. ఇక్కడ ఎక్కువగా కొండల్లో వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి సజ్జలు, సామలు, కొర్రలు, జొన్నలు వంటి ఆరోగ్యకరమైన అడవి గింజలన్నీ మనకి చూపిస్తారు. కొండల్లో పండించే వెరైటీ పండ్లు, ఫలాలు చూస్తే నిజంగా కొత్తగానే అనిపించాయి. ఇక్కడ రియల్ గన్ చూడొచ్చండి. తుపాకీలంతా లీగల్ అన్నమాట. కావాలంటే మనం గన్ను తీసుకొని పేల్చొచ్చు. మనకెక్కడా బోర్ కొట్టకుండా స్టేడియం పై అందరి ముందల ఒక్కొక్క తెగ మళ్ళీ విడివిడిగా డిఫరెంట్ ఆట పాటలతో డిఫరెంట్ కల్చర్ ని ప్రెజెంటేషన్ చేస్తారు. వేసుకునే ఆ వస్త్రాలు, వేషధారణ బట్టి ఎక్కడో ఒక చిన్న భయం పడుతుంది. వీళ్ళ పూర్వీకులు చేసిన అతి దారుణమైన సాంప్రదాయం గురించి తెలిస్తే గనుక నిజంగానే భయపడతారు. ఒకప్పుడు వీళ్ళంతా హెడ్ హంటర్స్ అండి. అంటే మనుషుల్ని వేటాడి తలలు నరికే అతి భయంకరమైన గిరిజన తెగలన్నమాట. ఈ ఫెస్టివల్ లో ఆటపాటల నుంచి మొదలుకొని యుద్ధాల దాకా అడవి కొండల్లో వాళ్ళు అనుభవించిన సీక్రెట్ లైఫ్ అంతా కూడా ప్రెజెంటేషన్ చేస్తారు. మొత్తానికి ఈ హోర్న్బిల్ ఫెస్టివల్ మరో ప్రపంచంలో ఉన్న రంగుల ప్రపంచం అనిపించేలా చేసింది.